ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే వరుస కేసులు వేశారు అక్కడ సెంటర్ ఏమని పొల్యూషన్ దాని మీద వేశారు, అటవీ శాఖ భూములు పోతున్నాయని వేశారు. చాలా కేసెస్ మీకు తెలియదు కానీ చాలా 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా ఈ కేసులు నడిచాయి. సో డిస్ప్యూట్ అంటే ఇతర రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్. సో ఒకళ్ళు పోలవరం ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే మాత్రం వరుస నీరు ఆగిపోతారు, వరుస అటవీ ప్రాంతం మొత్తం పోతారు. సో ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా అప్పుడు నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు లాక్ వచ్చారు. వాస్తవంగా చెప్పండి కట్ చేసుకుంటూ దాన్ని పాజిటివ్గా తీసుకొచ్చారు వివాదాలు లేకుండా. ఇప్పుడు కనుక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వకపోతే రేపు చాలా సమస్యలు వస్తాయి. హైడ్రా ప్రాజెక్ట్ ఫైర్ అవుతుంది, పక్కనే పవర్ ప్లాంట్ ఫైర్ అవుతుంది, పోలవరం ప్రాజెక్ట్ పక్కనే పవర్ ప్లాంట్ ఫైర్ అవుతుంది. అప్పుడు ఇంకా ఎక్కువ మనకి పవర్ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే వాటర్ వేస్ట్ కాకుండా వెంటనే వాటర్తో విద్యుత్ తయారు జల విద్యుత్ కేంద్రం కూడా ఉంది. సో చాలా బెనిఫిట్స్ ఉంటుంది. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు 75% అయిపోయిందని గొప్పగా చెప్తున్నారు. అట్లాగే 2019 నుంచి 24 దాకా వైసీపీ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా పీకేస్తాం అన్నారు. కానీ ఇప్పుడు కూడా అది ఇంకా కాలేదు. కేంద్రం ఇంకా డబ్బులు ఇస్తుంది. మరి ఇది ఈ ప్రభుత్వం దిగేలోగా అయ్యిద్దా లేదా? పోలవరం మండలాల్లో ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి పరిహారం ఇంకా అందలేదు. మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన కూటమి వచ్చిన 1 ఇయర్కు అప్పుడు నేను వీడియో చెప్పాను, 1000 కోట్లు రిలీజ్ చేశాను. అయినా ఇంకా ప్రభుత్వానికి ఇవ్వకపోయి అంటే ఆ నిర్వాసితులు ఇంకో రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటాయి. సో ఒక ప్రాజెక్ట్ కంటే ఎంత ఉపయోగం ఉంటుందో ఇక మన పన్ని సినిమాలు చెప్తారు కదా, దానికి నష్టాలు కూడా ఉంటాయి. ఆ నష్టాలని నివారణ చేసుకుంటూ వాళ్ళకి ఏవైతే భూములు ఒక ప్రాజెక్ట్ కోసం త్యాగం చేశారో, వాళ్ళ ఇల్లు వాళ్ళ పొలాలు త్యాగం చేశారో వాళ్ళని గుర్తించుకొని వాళ్ళకి ఏవైతే ఇవ్వాల్సి ఉందో వాటిని కంప్లీట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నిర్వాసితుడికి పూర్తిగా పరిహారం చెల్లించిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు నేను వాటర్ ఓపెన్ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాను. అది అందరూ ఆమోదం. ఎందుకంటే రేపు ఏ డిస్ప్యూట్ రాదు. ఎందుకంటే ఈ ప్రాంతాలు ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉంటుందో ఇలాంటి మనం పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టులు పూర్తి చేస్తే చాలా వైలెన్స్ యాక్టివిటీ జరుగుతాయి. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా పర్ఫెక్ట్గా చెప్పారు, మీకు పూర్తిగా ఇచ్చిన తర్వాతే నేను గేట్ ఓపెన్ చేస్తాం, అప్పుడే ఓపెన్ చేయమని చెప్పాను. సో ఇది మన విశాఖపట్నం విజయనగరం కూడా వాటర్ స్ప్రెడ్ అవుతుంది. సో ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. హైడ్రాలిక్ పవర్ ఫైర్ అవుతుంది, నీటి వినియోగం ఉంటుంది, సాగునీరు వస్తుంది, తాగునీరు వస్తుంది, అన్నీ ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్కి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఎఫెక్ట్గా పనిచేయాల్సి ఉంటుంది. ఏదో మిగతా ప్రాజెక్టులకి ఇలా కాకుండా ఇది చాలా హార్డ్. మన ఏపీ రాష్ట్రం చాలా అత్యవసరం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వేగంగా పూర్తి వేరే యాంగిల్లో చూడకూడదు. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఎంత పెద్ద ప్రాజెక్ట్ పొలిటికల్ యూనిటీ కూడా కావాలి. అంటే ప్రతిపక్షం కూడా ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం సాధించాలి. ఇప్పుడు కేరళ తమిళనాడు వెళ్ళండి, అక్కడ ఆ రాష్ట్రం కోసం ఏదైనా ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తే అన్ని పార్టీలు ఒకటే అయిపోతాయి. ఒకటైతే ఉన్న గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు, మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ ఫైట్ చేస్తారు. సో ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీలు సహకరిస్తేనే ఆ పని వేగంగా పూర్తి అవుతుంది. థ్యాంక్ యూ సార్.